రోజు బిర్యానీలోకి ముందుగా కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆయిల్ వేసుకుని వాటిలో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. పక్కన కోళ్ళు బాగా వస్తున్నాయండి. ఏదో రోజు ఆటలు కూడా ఇందులోకి పెట్టాలని చూస్తున్నాను. సరే కదా, వేయిన తర్వాత ఒక 2 నిమిషాల్లో మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ మ్యాక్సిమం స్కిన్లెస్సే తెస్తాను ఇంట్లోకి. చూసారు కదా చికెన్, ఇది కేజీ చికెన్ అండి. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చికెన్. టమాటాలు కట్ చేసి వేసుకున్నాం అండి. టమాటాలు చాలా పచ్చిగా ఉన్నాయండి. ఇలా కట్ చేసి స్లైడ్ కింద కట్ చేసి అందులో వేసుకోవాలి. మళ్ళీ కాసేపు 2 నిమిషాలు మగ్గనిద్దాం. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా చికెన్ బాయిల్ అవ్వాలి. కొద్దిగా పసుపు వేస్తాను. ఇంకిపోయిన తర్వాత జ్యూసీలా తగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. అది లోపల మాడిపోద్ది. చికెన్ కుక్ అవుతుందండి. గ్రేవీ కూడా దిగుతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ ఉంటుందండి. 2-3 రోజులు నిలబెట్టింది అయితే అసలు నచ్చదు నాకు. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. కొద్దిగా వాటర్ వేసుకుని కొత్తిమీర కట్ చేస్తున్నాను. ఓకే, చికెన్ చూసారా జ్యూసీలా దిగిందా. కారం వేద్దామండి. నేను ఇంట్లో ఆడించిన కారమే. ఒక 4 స్పూన్లు పడుతుంది. ఎందుకంటే కొంచెం చికెన్ కదా బాగా కలిసింది కదా. ఒక 2 నిమిషాలు అంటే కారం వేస్తాం కదా, చికెన్ మాడిపోతుంది. వాటర్ పోసాం కదా, ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం అన్నీ చూద్దాం. చికెన్ మసాలా, ఆర్చి కర్రీ మసాలా కొద్దిగా ఎక్కువ వేయకూడదు, సరిపోతుంది. ఓకే, చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. చూడండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట చికెన్లోకి. నాటు కొత్తిమీర అనమాట ఇది. రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. మూత పెట్టేద్దాం. ఒక